అండ్ ఈరోజు ఒక కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సిద్ధార్థ, ఆసిగా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన మిస్ యూ. మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అన్నది ఇప్పుడు చూసేద్దాం. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ఏ అమ్మాయినైతే నాకు ఇష్టం లేదు, నాకు సెట్ కాదు అని ఫీల్ అవుతాడో ఆ అమ్మాయినే ఇష్టపడుతూ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఆ అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాడు. అయితే ఆ విధంగా ఎందుకు జరిగింది, అలా జరగడం గల కారణం ఏంటి అన్నది ఈ సినిమా స్టోరీ లైన్ మన తెలుగులోని ఒక సూపర్ హిట్ మూవీ ఉంటుంది. ఆ స్టోరీ లైన్కి కొంచెం దగ్గరగా మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. కానీ ఈ సినిమా తీసే విధానం ఏదైతే ఉందో అది ప్రజెంట్ జనరేషన్కి సెట్ అయ్యేలా లేదు. ఇది ఒక 15 years to 20 years బ్యాక్ తీసుంటే మాత్రం ఈ సినిమా హిట్ అయ్యేది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుందండి, కానీ ఇంట్రెస్టింగ్గా క్యారీ అవ్వలేదు. డైరెక్టర్ ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. హీరో సిద్ధార్థ పెర్ఫార్మెన్స్ ముందు సినిమాలతో పోలిస్తే ఎందుకో ఈ సినిమాలో అంతగా పెద్దగా బాగున్నట్టు ఏమైతే అనిపించలేదు. ముందు సినిమాలే బాగున్నాయి అనిపించాయి. మరి ఎందుకో ఏంటో తెలియదు, కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం కొంచెం కొన్ని సీన్స్ దగ్గర చూపించవలసిన ఎమోషన్స్ కానీ, లేదంటే హ్యాపీగా ఉన్న దగ్గర హ్యాపీగా ఉండడం కానీ, అలాంటిదేవి కొంచెం సరిగ్గా క్యారీ చేయలేకపోయారు. యాక్టింగ్ విషయంలో మాత్రం కొంచెం ఈ సినిమాలో కొంచెం మైనస్గానే అనిపించింది. హీరోయిన్ విషయానికి వస్తే మాత్రం ఆసిగా రంగనాథ్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ సీన్ తగ్గట్టు, లేదంటే ఆ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టు మాత్రం ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. కొన్ని సీన్స్లో సిద్ధార్థ్ అయితే ఓవర్గా రియాక్ట్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ముందుగా ఏం జరిగిందో అన్నది కొంచెం క్లియర్గా చూపించి ఉండుంటే ఆ ఎమోషన్ మనం కనెక్ట్ అయి ఉండేవాళ్ళమే. సో అలా చూపించబడం వల్ల అంటే మనం అక్కడ సిద్ధార్థ రియాక్ట్ అయిన దానికి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యడం ఫీలింగ్ అయితే కలుగుతుంది. మిగతా యాక్టర్స్ విషయానికి వస్తే, ఇది తమిళ సినిమా డబ్బింగ్ కాబట్టి ఒక 3-4 మినహా మిగతాలు ఎవరు కూడా పెద్దగా తెలియదు. సో ఆ 3-4 వాళ్ళ పాత్ర తగ్గట్టు బాగానే చేశారు. మిగతాలు కూడా తెలిసి ఉంటే బాగుండి అనిపించింది. కాబట్టి మనకు తెలియకైతే వాళ్ళని పెట్టడం మనకు మైనస్ అనిపించింది. ఈ సినిమా సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ పర్లేదు, ఓకే అనిపించాయి. పెద్దగా సూపర్ హిట్గా అనేది ఏం అనిపించలేదు. మరి వినగా ఏమైనా బాగుండొచ్చేమో తెలీదు. ప్రజెంట్ అయితే మాత్రం ఓకే అంతే. ఈ సినిమాకి బీజిఎం అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. సినిమాని బాగా ఇన్వాల్వ్ చేసేలా మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మాత్రం చాలా బాగా అందించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా నాకైతే పెద్దగా కనెక్ట్ కాలేదు, నాకైతే నచ్చలేదు. ఒకవేళ మీకు ఏమైనా చూడాలనిపిస్తే మాత్రం టైంపాస్కి వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఈ సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2 out of 5. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.